నమస్తే మ్యామ్. నమస్తే. మీరు కళ్ళు చూసి మీ క్లయింట్స్‌కి మొత్తం ఆరోగ్యం ఎలా ఉంది అనే దాని మీద అసెస్మెంట్ చేస్తారంట మ్యామ్. ఒక్కసారి అది ఎక్స్‌ప్లెయిన్ చేయరా మ్యామ్ దాని గురించి? సో కళ్ళని చూసి అంటే మన కంట్లో ఉన్న బ్లాక్ పార్ట్ ఐరిస్ అంటాము. సో ఐరిస్‌ని చూసి మనం మన జెనెటిక్‌గా ఎలాంటి మన బాడీకి అక్వైర్ అయ్యింది అనేది మనం చెప్పొచ్చు. అండ్ కంటి లోపల కాకుండా అంటే ఐరిస్ కాకుండా వైట్ పార్ట్ ఆఫ్ ద ఐ స్క్లీరా అంటాము. స్క్లీరాని చూసి ఒక పర్సన్ యొక్క ఎపిజెనెటిక్స్ అంటే వాళ్ళు ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, నెక్స్ట్ వాళ్ళ సోషల్ రిలేషన్స్, ఎమోషన్స్, లవ్ ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఏ విధంగా ఎకనామికల్ స్టేటస్, స్పిరిచువల్ హెల్త్ ఇవన్నీ వాళ్ళ మీద ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాయి. అంటే పుట్టిన తర్వాత వాళ్ళ మీద ఇవన్నీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాయి, దానివల్ల ఎలాగ మన ఆర్గాన్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అనేది స్క్లీరాని చూసి చెప్పొచ్చు. అది స్క్లిరాలజీ అంటారు. ఐరిస్ అనేది ఇట్ ఇస్ అ ఫిక్స్డ్ వన్. అంటే పుట్టినప్పుడు మనం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. లైక్ ఇప్పుడు మీ స్కిన్ టోన్ ఉంది. సో మహా అయితే మీరు కొంచెం కేర్ తీసుకుంటే ఒక స్కిన్ టోన్ బెటర్ చేయొచ్చు. మీరు మళ్ళీ వదిలేయగానే మీ నార్మల్ స్కిన్ టోన్ మీకు వచ్చేస్తుంది. అలాగే మీ చెయ్యి షేప్ అవ్వచ్చు. యు ఆర్ రిజెంబ్లింగ్ యువర్ యాన్సిస్టర్ సమ్వన్. లైక్ మీ తాతగారిలాగో, మీ నాన్నగారిలాగో, అమ్మలాగో ఎవరిలాగా ఉంటాం. సో అది ఎలాగైతే మారదో అలాగా ఐరిస్ స్ట్రక్చర్ అనేది మారదనమాట. ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఎలాగైతే మన యాన్సిస్టర్స్ నుంచి మనకు వచ్చాయో అలాగే ఇంటర్నల్ హెల్త్ అంటే హార్ట్ హెల్త్ ఎలా ఉంటుంది, లివర్ హెల్త్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా మనం ఐరిస్ని చూసి అనలైజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అంటే మొత్తం ఇండియాలోనే లేకపోతే చాలామంది డాక్టర్స్‌ని చూసుకున్నప్పుడు వేరు వేరు వాటి మీద స్పెషలిస్టులు ఉంటారు. ఐరిడాలజీ అనేది నేను ఫస్ట్ మీ గురించే విన్నాను మ్యామ్. అంటే ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయరా? అంటే మీరెక్కడ చదువుకున్నారు? లేకపోతే మీ నేపథ్యం ఏంటి? ఇదొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఐరిడాలజీ అనేది న్యాచురోపతికి సంబంధించిన అంటే న్యాచురోపతి సైన్స్‌లో ఉన్న ఒక అసెస్మెంట్ టూల్. న్యాచురోపతిలో మొత్తం అంతా కూడా లైక్ మన బ్లడ్ టెస్ట్‌లు ఇవన్నిటికన్నా కానీ ఒక మనిషి యొక్క ప్రెజెంటేషన్ ఎలా ఉంది, వాటిని బేస్ చేసుకొనే మనకి చెప్పడం ఉంటదనమాట. దాన్ని బట్టే మనకి డైట్ ఎలా డిజైన్ చేయాలి ఇవన్నీ కూడా ఉంటుంది. అలాగే ఐరిడాలజీ అనేది కూడా మనకి ఒక అసెస్మెంట్ టూల్ న్యాచురోపతి రిలేటెడ్‌గా. అంటే మనకున్నది ఏంటి? ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. ఒక పర్సన్‌కి ఇంకో పర్సన్ మ్యాచ్ అవ్వరు. అలాగే మన బాడీలో కూడా మన కళ్ళు కూడా ఒకదానికొకటి మ్యాచ్ అవ్వవు. లెఫ్ట్ ఐరిస్, రైట్ ఐరిస్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. సో ఏంటి అనంటే మన బాడీలో ఉన్న లెఫ్ట్ ఐరిస్ అనేది మన ఫాదర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. రైట్ ఐరిస్ అనేది మన మదర్‌కి సంబంధించిన వాటిని రిప్రజెంట్ చేస్తుంది. వాటిని బేస్ చేసుకొని మన పేరెంట్స్ నుంచి అంటే ఇప్పుడు మీ కళ్ళు చూసాను అని అంటే మీ ఫాదర్, మీ మదర్ వాళ్ళ జనరేషన్స్‌లో ఉన్న హెల్త్ సిట్యుయేషన్స్ కూడా కొంత నేను అసెస్ చేయడానికి నాకు ఐడియా వస్తదనమాట కంటిని చూసిన వెంటనే. సో అన్‌ఫార్చునేట్‌లీ ఇండియాలో ఐరిస్‌కి సంబంధించిన వర్క్ అనేది పెద్దగా జరగట్లేదు. నేను ఐరిడాలజీ అనేది ఆస్ట్రేలియాలో అండ్ యూఎస్‌లో నేర్చుకున్నాను. ఓకే. సో అక్కడ కోర్సెస్ చేశాను. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.